అర్థమైందా? సో అట్లా ఇప్పుడు ఏమైపోయిందంటే భారతదేశంలో ఈ యొక్క ఈ గ్రాక్ 3 అంటే లేటెస్ట్ వర్షన్. ఓకే, ఏది ఈ యొక్క ఈలాన్ మస్క్ తయారు చేసినటువంటిది. ఓకే, ఈ ఈలాన్ మస్కే ఓపెన్ ఏఐ కంపెనీలో పనిచేసిండు, కానీ వాళ్ళకి ఆ యొక్క డెసిషన్ మేకింగ్ లో అభిప్రాయ భేదాలు వచ్చి ఆ తర్వాత ఆయన బయటకు వచ్చిండు ఓపెన్ ఏఐ ఆ కంపెనీ నుంచి, చాట్ జీపీటీ కంపెనీ నుంచి వచ్చి ఈయన ఇప్పుడు ఈ ఎక్స్ ట్విట్టర్ని కొనుక్కున్న తర్వాత ఎక్స్ అని మార్చండి దాని పేరు. సో ఆ మార్చినాక ఇప్పుడు స్పేస్ టెక్నాలజీలా టెస్లా ఆయనదే. సో ప్రపంచంలో బిగ్గెస్ట్ బిలియనీరు, అంటే అత్యంత ధనవంతుడు. ఇప్పుడు ట్రంప్ గారితో అన్ని డెసిషన్ మేకింగ్ లో అన్నిట్లలో ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. సో అందులో ఆయన XAI అనేది ఆయన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన విభాగంలో వాళ్ళు తయారు చేసిన ఇది యాప్ లేదా చాట్ బాట్, ఏది గ్రాక్ 3. ఓకే, సో అందులో దాన్ని రకరకాల ప్రశ్నలు అడిగినరు మన అందరూ సామాన్యులు ఎవరైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఉత్సాహవంతులు అడిగితే వాటికి అది సమాధానాలు చెప్తుంది. ఆ సమాధానాలు చెప్తుంటే వీళ్ళకి తట్టుకోలేకపోతున్నారు. మేము ఇన్నేళ్ళు ఫేక్ చెప్పి మేము అధికారం రావడానికి అధికారాన్ని దుర్వినియోగం చేస్తే పొద్దుగాలేస్తే మేము విషయం నింపుతుంటే అది ఫ్యాక్ట్ చెక్ చేస్తుంటే అది కూడా సామాన్యులకు అర్థమయ్యే భాషలో చెప్తుంటే అది వీళ్ళు అంటే మనం చేసే ఎఫర్ట్ కి 1000 times విత్ డేటా విత్ ఫ్యాక్ట్స్ ఎవ్రీథింగ్ అది ఇచ్చే వరకు వీళ్ళకి మనసును పట్టక ఏమంటారు, అది కాంగ్రెస్ వాళ్ళది అని చెప్తున్నాడు. దాన్ని కూడా విష ప్రచారం చేస్తున్నారు. అంటే మీరు ఆలోచించండి, వెనుకటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని రకాలుగా మన చెవులలో చెత్త నింపినరు ఈ బ్రాహ్మణులు కానీ వాళ్ళ యొక్క ఆధిపత్యాన్ని కొనసాగించడం కోసం అనేది మనం ఇక్కడ గమనించాలి. సో ఆ క్రమంలో ఈ గ్రాక్ 3ని రకరకాల ప్రశ్నలు అడిగినరు. ఉదాహరణ కొన్ని ఎగ్జాంపుల్ చెప్తా.